మన ఇంటికి లక్ష్మీదేవి కలిసి రావాలన్నా, మన జీవితాల్లో లక్ష్మి సంపన్నంగా ఉండాలన్నా, మనము ఐశ్వర్యానికి ఎంతో కొంత ఇష్టలుగా కావాలి అన్న అర్థమైందండి. ఐశ్వర్య ప్రదాత ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి మనకి ఇంట్లో మొట్టమొదటి అమ్మాయి శుక్రవారం రోజు కనుక పుడితే బ్రహ్మాండం అండి. మళ్ళీ చెప్తున్నాను, మొట్టమొదటి సంతానం అమ్మాయి శుక్రవారం పుడితే అద్భుతం. ఎప్పుడైనా సరే ఇంట్లోకి తొలి సంతానం బ్రహ్మి ముహూర్తంలో వస్తే మరింత బాగుంటుందండి. అంటే మీరు డాక్టర్ని ఇబ్బంది పెడతారో, ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తామంటారో మీ ఇష్టం, కన్విన్స్ చేయండి. బ్రహ్మి ముహూర్తంలో మీ ఇంట్లోకి మొట్టమొదటి సంతానం అమ్మాయి రావడానికి అడుగులు పడిపోతాయండి. అభివృద్ధికి అడుగు పడుతుంది. అమ్మాయి ఆదివారం పుట్టకూడదు అంటారు కదా, అందుకే చెప్తున్నాను. ఆదివారం అమావాస్య అమ్మాయి మీకు తెలియదండి, బ్రహ్మాండమైన శక్తితో వచ్చేస్తుంది. ఆదివారం అమ్మాయి అమావాస్య రోజు పుట్టింది అంటే అమ్మాయి అబద్ధాలు ఆడదు, అవసరార్థం కోసం కూడా అబద్ధాలు ఆడదు. రెండు, తనకి నచ్చినది తీసుకోవటానికి ముందు వెనుక ఆలోచించదు అంటుంటాం కదా, ఆలోచిస్తుంది. ఆదివారం అమావాస్య రోజు తల్లిదండ్రులకి ఇష్టం లేని పని ససేమిరా చెయ్యదు ఆదివారం రోజు పుట్టిన అమ్మాయి. ఇంచుమించుగా శుక్రవారం పుట్టిన అమ్మాయి సద్గుణ సంపన్నురాలు. అందానికి అందం, తెలివితేటలకి తెలివితేటలు, కుటుంబానికి ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చెయ్యడం, వెరసి ఆ ఫ్యామిలీని సుఖంగా సంతోషంగా ఉంచేటట్లుగా చేయటమే కాకుండా ఏమైనా పొరపాట్లు, అభిప్రాయ భేదాలు, విడిపోదాం అనుకున్న జంట కూడా శుక్రవారం అమ్మాయి రాకతో కలిసిపోతారు. ఆలోచించండి, ఇది జరిగిన వాళ్ళు ఉంటారు. ఆలోచించండి, జరగాల్సిన వాళ్ళు.